ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం. మనతో పాటు ఉన్నారు పద్మశ్రీ అవార్డు గ్రహీత మల్లేశం అన్న ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. బాగున్నారా అన్న? బాగున్నా. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా అనిపిస్తా ఉన్నది. అసలు ఎక్కడ మొదలైంది ప్రస్థానం, ఎట్లా మొదలైంది? ఈ యంత్రాన్ని కనిపెట్టడం కావచ్చు, తయారు చేయడం కావచ్చు, ఆలోచన ఎట్లా వచ్చింది? మగ్గాలు ఉన్నాయి మామూలుగా, చేనేత కార్మికులందరూ కూడా మగ్గాలతోనే చీరలు నేసేటటువంటి కల్చర్ ఉన్నది. ఈ యంత్రాన్ని కనిపెట్టాలి, చెయ్యాలి, దీన్ని కొంచెం వర్క్ లోడ్ తగ్గించుకోవాలని చెప్పి ఎప్పుడు వచ్చింది ఆలోచన? ఎట్లా మొదలైంది అసలు? యాక్చువల్గా అంటే దీనికన్నా ముందు ఒక ఆసు మిషన్ చేయడం జరిగింది. అది అంటే మా ఇంట్లో మా అమ్మాయి చేస్తున్నప్పుడు ఆమె కష్టాన్ని చూడలేక దీనికి ఏదైనా ఒక ప్రయత్నం చేస్తే బాగుందని 7 సంవత్సరాలు కష్టపడి దానికి యంత్రం చేయడం జరిగింది. 7 సంవత్సరాలు. అది ఇప్పుడు ఇది అదే దాన్ని చేసింది ఇది అయితే ఇది ఇప్పటివరకు దాదాపు అందరికీ చేరుకుంది. 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ప్రతి కుటుంబానికి చేరుకుంది. అయితే యాక్చువల్లీ ఇప్పుడు ఇది కొత్త ఇన్నోవేషన్. ఇది ఎందుకు చేయవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే, అంటే జనాల్లో కోరికలు మారుతుంది. కోరికలు మారినప్పుడు అంటే ఎప్పుడు ఒకే రకమైన ఇవి డిజైన్ కట్టాలంటే వాళ్ళు ఇష్టపడరు. కాబట్టి డిజైన్ మారాలంటే ఇక్కడ ఈ సిస్టంలో మారాలి. అదే దీన్ని ఏమంటారంటే వీళ్ళు మడతాసు పద్ధతి అంటారు అనమాట. మడతాసు అంటే ఇవి కొయ్యలు ఇట్లా రొటేట్గా ఉన్నాయి కదా, వాళ్ళు మ్యాన్తో మామూలుగా చేసేటువంటి ఇట్లా ఫ్లాట్గా ఉంటాయి అన్నమాట. ఇటు 120 అటు 120 అంటే అది ఇట్లా చుడతారు. దానికి ఈ మిషన్ చేయాలనే ఉద్దేశం. అయితే అది చేస్తున్నారు కొద్ది మంది, ఏళ్ళ ఎక్కువ మంది చేస్తున్నారు. కాకపోతే అది అందరూ చేయడం సాధ్యం కాదు. అది చాలా పని ఉంటుంది అన్నమాట. 3-4 వ్యక్తులు కావాలి చేయటప్పుడు, మళ్ళీ తిరిగి తీసుకునేటప్పుడు ఎక్కువ మంది అవసరం ఉంటుంది. ఆ కుటుంబంలో ఎక్కువ మంది లేకపోవడం వల్ల వాళ్ళు ఎవరు చేయలేకపోతున్నారు అనమాట. దానికి మిషన్ చేయాలనిపించింది. అది ఎందుకు అనిపించిందంటే, నాకు నిజంగా మన కేటీఆర్ గారు 2017 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు వచ్చింది. అవార్డు వచ్చిన సందర్భంగా తను పిలిచి ఘనంగా సత్కరించి, కేటీఆర్ గారు నన్ను పిలిచి ఘనంగా సత్కరించి, మల్లేశమన్న నువ్వు చేనేత కోసం ఒక యంత్రం చేసావు, చాలా బాగుంది, ఇంకా మీ చేనేత కమిటీ కోసము ఇంకా ఏదైనా చేయాలి అని చెప్పేసి తను నన్ను అన్నాడు అన్నమాట. అంటే అన్న నాకు కొంచెం వర్క్షాప్ అదంతా లేదు, ప్రొవైడ్ చేయాలంటే నీకు ఏది కావాలనో మా సహకారం తీసుకో, కానీ నీ చేనేత కోసం ఏదైనా ఇంకా సులభతరమేవి ప్రొడక్షన్ ఎక్కువ వచ్చి వాళ్ళ చేనేత కుటుంబాలకు ఉపయోగపడే విధంగా నువ్వు చేయాలి అని ఆయన అన్న ఒక మాట నాకు ఒక మోటివేషన్ మారింది. కేటీఆర్ గారు ఆ ధైర్యంతో అది నేను ఒక బాధ్యతగా తీసుకొని అప్పటి నుంచి 2001 నుంచి ఈ యంత్రం మీద చేయడం జరిగింది అనమాట. ఇది ఈరోజు సక్సెస్ అయింది. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఇక్కడికి తీసుకొచ్చి మా నేత సోదరులందరూ ఇక్కడికి వస్తారు, వాళ్ళ ఆధ్వర్యంలో చూపించాలని చెప్పేసి ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇక్కడ తీసుకొచ్చి చూపిస్తాము అందరినీ. అంటే దీనికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఇది ఒక అంటే 4 years పట్టింది. 4 years. ఇప్పుడు కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. కేటీఆర్ గారు పిలిచారు, ఒక ఆలోచన ఇచ్చారు, అంతవరకేనా లేకుంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం నేను ఏమడిగానంటే, నాకు దీనికోసం డబ్బు అడగలేదు, ఇది చేయడానికి ఒక మిషనరీ కావాలని అడిగాను. అంటే ఒక పెద్ద వర్క్ షాప్ కావాలి, ఆ వర్క్ షాప్ లో కొన్ని రకాల మిషనరీ కావాలని అడిగాను అనమాట. అందుకు వెంటనే ఆమోదించేసి మా కమిషనర్ గారు చెల్లె రామయ్య గారు ఉన్నారు, వారికి చెప్పేసి ఫాలో చేసి చేయమని చెప్పారు. అందుకు కూడా బాగా సహకరించేసి ఆ మిషన్ వచ్చిన తర్వాత ఆ మిషన్ ఉపయోగించి వచ్చిన కొత్త యంత్రమే ఇది, మల్లేశం బిగ్గర్ ఆసు యంత్రం. ఇది చాలా పెద్ద పెద్ద డిజైన్స్ వచ్చి మళ్ళా ఏదైతే చేనేత ఉందో అందరూ మళ్ళీ పని కలిగించుకునే విధంగా జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. ఎట్లుందన్న దాని తర్వాత? అంటే మిషన్ 7 years కష్టపడి ఒక నార్మల్గా మిషన్ చేసిన తర్వాత కేటీఆర్ గారి ప్రోత్సాహంతో, అంటే ఆయన చెప్పినటువంటి మాటలను ఉద్దేశించి కావచ్చు, దాని మీద కష్టపడి ఇంకొక 4 సంవత్సరాలు కష్టపడి ఒక మిషన్ తయారు చేశారు, వర్క్ షాప్ పెట్టేసి. ఎట్లా అనిపిస్తా ఉన్నది? అంటే ఒక ప్రోత్సాహం ఉంటే, అంటే ఎవరికైనా ఒక ప్రోత్సాహం ఉన్నప్పుడు చేయగలుగుతున్నాను. ఆ ప్రోత్సాహం నాకు బాధ్యతగా అనుకున్నాను. చాలా రకాల అవార్డ్స్, పద్మశ్రీలు, అవన్నీ కూడా ఈ సత్కారాలు, ఈ అవార్డ్స్, గౌరవాలన్నీ కూడా మనిషి మీద ఒక బాధ్యత పెంచుతాయి. అంటే తీసుకొని అక్కడికి ఊపుకోవచ్చు, కానీ అవన్నీ నాకు బాధ్యతగా ఎప్పుడు మేలు కలిపేదన్నమాట. మేలు కలిపితే ఆ మేలుకొచ్చిన ఉద్దేశము నేను ఇంకా ఏదైనా చేయాలి, నాకు అంటే వాళ్ళు ఇచ్చిన గౌరవానికి నేను రుణం తీసుకోవాలి అనిపించింది. ఆ ఉద్దేశంతో
ఈ యంత్రానికి నిరంతరం కష్టపడి చేశాను. దీన్ని ఇంకా ఏమైనా ఇంప్లిమెంట్ చేసి ప్రజల్లోకి తీసుకుపోయే ఆల్రెడీగా దాదాపు కంప్లీట్ అయిపోయింది. అందుకే ఇక్కడ వచ్చిన మా చేనేత సోదరులు ఉంటారు, వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న ఫీడ్బ్యాక్ ఇస్తే దాన్ని తీసుకుని సవరిస్తాను. కానీ మేము ఆల్రెడీ దీని మీద దారం పోసినాము, మగ్గం చేసినాము, నడుస్తున్నాము, ప్రాసెస్ నడుస్తుంది. 100% సక్సెస్ గా ఉన్నాము. ఇది వాడుకోవడమే పని. అంటే ఇప్పటిదాకా నేను చేయలేదు. ఈ రోజు మాకు ఒక శుభ సందర్భం, ఒక చేనేత దినోత్సవం సందర్భంగా కాబట్టి ఈ రోజు దీన్ని ఇనాగ్రేషన్ చేస్తున్నారు. ఇప్పుడు చేనేత కార్మికులకు సంబంధించినటువంటి పరిస్థితి ఎట్లా ఉన్నది ఈ రెండు సంవత్సరాల నుంచి? అంటే పరిస్థితి అంటే ఇప్పుడైనా ఏదైనా కొంచెం మార్కెట్ ఎట్లుంటుందంటే కొన్ని అంతకుముందు 2014 నుంచి మనకు 2008 వరకు కొంచెం బెటర్గా ఉంది. కొంచెం జనాలు ట్రెండ్ మారటము ఏదో రకంగా కొద్దిగా తక్కువ ఉంది. మళ్ళీ కొద్ది కాలంలో అదే ఎప్పటికప్పుడు మనము నైపుణ్యత పెంచుకొని డిఫరెన్స్ స్థాయిని పెంచుకున్నప్పుడే కొత్తదనం చేయకపోతే ఉన్నదాన్ని ఎవరు కోరుకోరు. ఆ కొత్తదనం చేయాలనేది ప్రతి ఒక్కరి తపన ఉంటే పెరుగుతుంది. మీరు ఇంతకు ముందు చెప్పినట్టు గవర్నమెంట్ ప్రోత్సాహం ఉంటే కొంచెం ముందరికి ఈ గవర్నమెంట్ లో అంటే నేను నాకు ఇచ్చిన అప్పుడు గవర్నమెంట్ ప్రోత్సాహం తోటి ఇప్పటిదాకా ఇది తీసుకొచ్చాను. ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి వాళ్ళ సహాయం ఇప్పుడు చూడాలి. ఇప్పుడున్న గవర్నమెంట్ అదే ఇప్పుడు అప్పటి నుంచి అది నా బాధ్యతగా చేసుకొని ఇప్పటిదాకా లాక్కొచ్చాను. ఇప్పుడు దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి, ప్రజలకు అందించడానికి ఈ గవర్నమెంట్ తరఫుకి నేను వెళ్తాను, వెళ్ళి అడుగుతాను, వాళ్ళు ఏ రకమైన సహాయం చేస్తాను చూస్తాను. ఇంకా ఇప్పుడు ఈ పద్మశ్రీ అవార్డు పొందిన తర్వాత బాధ్యతలు పెరిగినాయన్నా మీ మీద? పెరుగుతాయి కదా, అదే పెరుగుతుంటాయి. అంటే తీసుకుని ఉత్తర కూర్చోలేము కదా, వాళ్ళంతా గౌరవించినప్పుడు దానికి అంటే మనం రుణం తీసుకునే విధంగా ప్రయత్నం చేయాలి. దాదాపుగా ఎన్ని అవార్డ్స్ వచ్చినాయి ఈ పద్మశ్రీ కాకుండా? ఇంకా అసలు ఊహించరా ఎప్పుడన్నా నేను అవార్డు దాకా పోతాను? లేదన్నా, నేను అంత ఊహించుకోలేదు, అంత ఈ స్థాయికి వస్తాను కూడా అనుకోలేదు. నేను ఏదో ముగ్గురు చేసుకుంటూ మా ఇంట్లో మా అమ్మ కష్టం తప్పించుకోవాలనుకున్నాను. అది అందరి నేత సమాజంలో ఉన్న అందరి కష్టాలు తప్పినాయి. దానివల్ల ప్రజల ఆశీస్సులు, గవర్నమెంట్ గుర్తింపులు అవన్నీ అక్కడ జరిగిపోయినాయి. అంతా అంటే మా వాళ్ళ ఆశీర్వాదం, గుర్తించిన వాళ్ళ ఆశీర్వాదం, అందరికీ నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు చేనేత దినోత్సవం, జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మీరు మొట్టమొదటి ఒక మెసేజ్ అంటే కృతజ్ఞత భావంతో ఒక పర్సన్ కి కృతజ్ఞత చెప్పుకున్నారు. ఎందుకు ఆయనకే చెప్పుకోవాల్సి వచ్చింది? అంటే నాకు అంతగా ప్రోత్సహించినప్పుడు నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు నువ్వు నీ చేనేత కోసం చెయ్యాలి అనేది ఆ మాట నన్ను మేల్కొల్పింది. ఆ మేల్కొల్పి దాన్ని చేసిన తర్వాత సక్సెస్ అయింది కాబట్టి ఆ ఫలితం కూడా చెప్పడం నాకు గర్వం అనిపించి చెప్పాను. కేటీఆర్ గారు మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఆయన నాకు అంత ఎంకరేజ్ ఇచ్చింది కాబట్టి నేను ఆయన నా మనస్ఫూర్తిగా మొదటి మెసేజ్ చేశాను. అన్న నువ్వు ఇచ్చిన ప్రోత్సాహంతో ఒక ఇన్నోవేషన్ వచ్చింది, ఒక గింజ నాటావు, ఒక మొలక ఎక్కింది, ఆ మొలక సమాజానికి ఉపయోగపడుతుంది అని చెప్పాను. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఏం చెప్తావు కేటీఆర్ గారికి? నాకు ఆ సహకారం అందించి నేను ఇన్నోవేషన్ చేసినందుకు, కొత్త ఇన్నోవేషన్ వచ్చినందుకు, ఇది మా నేత సమాజానికి ఉపయోగపడుతున్నందుకు ఆయనకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనస్ఫూర్తిగా ఇంకా ఇలాంటి ప్రోత్సాహాలు ఇన్నోవేషన్ల తరపున వెళ్ళి ఇంకా ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం బాగా చేసేది, ఈ ప్రభుత్వం కూడా ఇంకా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు కూడా ఇంకా పెద్ద స్థాయికి పోవాలి, ఇంతకింతకు డెవలప్మెంట్ ఇంకా చూడాలి. మీ నుంచి కొత్త కొత్త యంత్రాలు కావచ్చు, దీన్ని కూడా ఇంకా ఇంప్లిమెంట్ చేసి అడ్వాన్స్డ్ మోడల్స్ కావచ్చు చేనేత కార్మికులకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇది మన తెలంగాణ కాదు, ఇది ఈ తెలంగాణలో తయారైన ఇన్నోవేషన్ దేశంలో ఉన్న అన్ని ఇక్కత్ వస్త్రాలకు ఉపయోగపడే ఇన్నోవేషన్. ఇంతకుముందు ఫస్ట్ చేసింది ఓన్లీ తెలంగాణ వరకు పరిమితమైంది, కానీ ఇది దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఇక్కత్ ఎవరైతే చేస్తారో, వస్త్రాలు చేస్తారో వాళ్ళందరికీ ఇది ఉపయోగపడుతుంది. చాలా గర్వంగా ఉంది నేను తెలంగాణ భాష అయినందుకు. తెలంగాణ నుంచి అన్ని రాష్ట్రాలకు ఈ యంత్రం వెళ్ళడం అనేది నిజంగా చాలా తెలంగాణ గడ్డకే ఇది గర్వకారణం. తెలంగాణ నుంచి దేశవ్యాప్తంగా అందరికీ యూజ్ అయ్యేటట్టుగా మన తెలంగాణ నుంచి ఒక మనిషి కావచ్చు, ఒక యంత్రం కావచ్చు పోతుందంటే తెలంగాణ గడ్డకే గర్వకారణం అనేది. ఇంతకింతకు ఇంకా డెవలప్ కావాలి, ఖచ్చితంగా పెద్ద పొజిషన్లో ఉండాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.